వైఎస్ వివేకానంద రెడ్డి ఎందుకింత సంచలనం? వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి 7 ఏళ్ళు. ఇప్పటికీ హంతకుల్ని అరెస్ట్ చేయకపోవడం, కేసు క్లోజ్ చేయలేకపోవడం, సునీత పోరాటం. జగన్మోహన్ రెడ్డిని ఇంతవరకు విచారించలేదు. అక్కడ పని మనిషి లక్ష్మమ్మ రక్తపు మడుగంతా కడిగిత మధ్యలో తను బయటకు చేసింది, పాపం కడగలేక మళ్ళా వెళ్ళి కడిగి అంత కడిగించారు. ఇప్పుడు నెక్స్ట్ లక్ష్మమ్మ వికెట్ పడుద్దా? నమస్తే, వెల్కమ్ టు ఓట్ వాయిస్ ఆఫ్ తెలుగు. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారితో చాలా ముఖ్యమైన అంశాలు మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, మనం చూస్తే వైఎస్ వివేకానంద రెడ్డి ఒక ముఖ్యమంత్రికి సోదరుడు, అదేవిధంగా మరో ముఖ్యమంత్రికి బాబాయ్ అని చెప్పుకోవచ్చు. ఒక హత్య ఒకరి పార్టీకి పూర్తి పతనం, ఇంకొక పార్టీకి పెత్తనం. వైఎస్ వివేకానంద రెడ్డి ఎందుకింత సంచలనం? ఎందుకు మార్చి 15వ తారీఖు 2019 పూర్తిగా ఆంధ్రప్రదేశ్ మర్చిపోని రోజు ఎందుకు అంటే ఏం చెప్తారు? వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి 7 ఏళ్ళు. ఇప్పుడు 7వ సంవత్సరంలో ప్రవేశించినా కూడా ఇప్పటికీ హంతకుల్ని అరెస్ట్ చేయకపోవటం, ఈ కేసు క్లోజ్ చేయలేకపోవటం, ఏది కొంతమందిని అరెస్ట్ చేయటం, పాత్రధారుల్ని, అసలు సూత్రధారుల్ని అరెస్ట్ చేయలేకపోవటం. A7 భాస్కర్ రెడ్డి అరెస్ట్, A8 అవినాష్ రెడ్డి ఇవాళ టెక్నికల్గా అరెస్ట్ చూపించి అసలు అదొక ప్రహసనం. ఆ రోజు కర్నూలులో ఆయన ఆసుపత్రిలో అతను దాక్కోవటం, తల్లి ఏదో శస్త్రచికిత్స అని సిబిఐ అరెస్ట్ చేయడానికి వచ్చిన ఆఫీసర్లు గెస్ట్ హౌస్లో 3 రోజులు మకాం వేసిన, ఆసుపత్రి చుట్టూతో వైసీపీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఒక గేమ్. సరే, A8 టెక్నికల్గా అరెస్ట్ చూపించారు, బెయిల్ రాసుకున్నారు. A9 A10 ఉన్నారన్నారు అనుమానితులుగా. ఎవరు వాళ్ళిద్దరు? వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వివేక హత్య కేసులో ఇప్పుడు ఈరోజు తాజా పరిణామం, అతని వాచ్మన్ కీలకం. ఈ హత్య కేసులో అత్యంత కీలక సాక్షి రంగన్న మృతి, అనుమానాస్పద మృతి, స్లో పాయిజన్ అంటున్నారు. డెడ్ బాడీని రీపోస్ట్ మార్టం చేశారు. 20 శాంపిల్స్ తీసుకున్నారు. దాన్ని ఆ ఫోరెన్సిక్ బృందం ఒక టీం వెళ్ళడం, వాళ్ళు ఫోరెన్సిక్ ల్యాబ్స్కి పంపారు. 4 ల్యాబ్లకు పంపారు 20 శాంపిల్స్. రంగన్న ఇవాళ హత్య గావించబడ్డా? అది సహజ మరణమా? సిట్ వేశారు, డిఎస్పి ఆధ్వర్యంలో సిట్. అక్కడ ఆ బాక్రాపురం రంగన్న ఇంటి దగ్గర అక్కడ 30 ఏళ్ళుగా అక్కడే ఉంటున్నాడు అతను. మొత్తం వాళ్ళందరిని అడిగారు, అసలు రంగన్న ఉదయం ఎలా ఉన్నాడు, ఏం తిన్నాడు, అక్కడ ఉన్న సెక్యూరిటీ ఎవరు, అతనికి బందోబస్తు, ఆ తర్వాత అతన్ని హాస్పిటల్లో ఎప్పుడు చేర్చారు, పులివెందుల హాస్పిటల్లో ఎప్పుడు చేర్చారు, కడప రిమ్స్కి ఎప్పుడు తరలించారు, వీటన్నిటిని అక్కడ ప్రశ్నిస్తూ, అంటే ఎందుకింత అనుమానాలు, ఎందుకింత ఇలా జరుగుతోంది స్లో పాయిజనింగ్ అంటే మనం చూసాం గతంలో. డాక్టర్ చైతన్య రెడ్డి అతను జైలుకి వెళ్ళి వైద్య శిబిరం పేరు మీద దస్తగిరిని ప్రలోభాలకు గురి చేశాడని, బెదిరించాడని కూడా దస్తగిరి కేసు పెట్టడం. అవును. దేవిరెడ్డి చైతన్య రెడ్డి ఇప్పుడు అక్కడ ఎవరిని వైద్య శిబిరం నడిపితే ఎవరిని పెట్టాలా, అక్కడ ఉన్నటువంటి సీనియర్ డాక్టర్స్ని పిలవాలి, గతంలో వచ్చిన వాళ్ళని పిలవాలి. ఇతను ఒక జూనియర్, ఇతను హాస్పిటల్ పెట్టి ఎన్నాళ్ళు అయింది, ఇతన్ని ఎందుకు పంపించారు? అక్కడ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నిందితుడు. ఇప్పుడు ఆయన కొడుకును మీరు పిలిపించడం అంటే, ఆ జైలర్ వాళ్ళ సస్పెన్షన్కి గురవటం, అతను మొన్న కూడా విచారించటం ఏంటి, దస్తగిరిని 20 కోట్లు ఇస్తామని ప్రలోభాలకు గురి చేశాడని. బీటెక్ రవే అతను ఆ బ్యారక్లకు వెళ్ళటం నేను చూశానన్నాడు. ఆయన కూడా ఎదురు బ్యారక్లో ఆ రోజు ఉన్నాడు. బీటెక్ రవి వాంగ్మూలం. ఇప్పుడు ఈ రంగన్నను కూడా చికిత్స డాక్టర్ చైతన్య రెడ్డి అందించినాడు. ఇప్పుడు ఈ రంగన్న స్లో పాయిజనింగ్ అనగానే మనకు గుర్తొస్తుంది డాక్టర్. ఇప్పుడు కడప రిమ్స్ డాక్టర్స్ని ప్రశ్నించారు, పులివెందుల డాక్టర్స్ని ప్రశ్నించారు, రంగన్నకి వైద్య చికిత్సలో సహాయపడినటువంటి ఆ నర్సులు, ఆ ఆరోగ్య సిబ్బందిని ప్రశ్నించింది సిట్. ఈ అనుమానాస్పద మరణాల వరుసనే చూస్తే డాక్టర్ అభిషేక్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి తమ్ముడు అవుతాడు. అతను కూడా
అసలు అతనే ఒక టైంలో కడప ఎంపీ అభ్యర్థి వైసీపీ అన్నారు. అవినాష్ రెడ్డికి ఇవ్వటం ఇష్టం లేక పులివెందుల్లో అతన్ని ఇన్ఛార్జిగా పెట్టాడు. ముఖ్యమంత్రిగా నేను రాష్ట్రం మొత్తం చూసుకోవటం కోసం ఇతన్ని ఆ సింహాద్రిపురం మండలం. అలాంటి డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి 36 ఏళ్లకు చనిపోవడం. అతను స్వయంగా డాక్టర్ 36 ఏళ్లకు ఎలా చనిపోయాడు అంటే డాక్టర్ ఈసీ గంగిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన పిల్లనిచ్చిన మామ, భారతి మేడం తండ్రి, ఆయన స్వయంగా డాక్టర్. అసలు ఆయన ఇప్పుడు రాజశేఖర రెడ్డితో పాటు డాక్టర్ కదా. ఏది పులివెందుల హాస్పిటల్ కట్లు కట్టించింది ఆయన హాస్పిటల్లోనే. ఆ రోజు వివేక హత్య, కిరాతక హత్య, గుండెపోటు డ్రామా, 7 గొడ్డలి దెబ్బలు, 2 లీటర్ల బ్లడ్, బాత్రూంలో శవం, కిరాతక హత్య, బ్రూటల్ మర్డర్ అయితే డెడ్ బాడీ కట్లు కడతారా, రక్తం తుడిచేస్తారా? ఈసీ గంగిరెడ్డి హాస్పిటల్ వాళ్ళే వచ్చి చేశారని, అసలు హత్య చేసిన తర్వాత హంతకులు ఆ హాస్పిటల్లో కడుక్కున్నారని, బట్టలు మార్చుకున్నారని. అంటే ఇప్పుడు ఈసీ గంగిరెడ్డి మరి ఆ వయసులో ఆయన ముసలాయన, ఆయన స్వయంగా వైద్యుడు, ఎంతోమందికి ఆయన చికిత్సలు అందించే అనుభవజ్ఞుడు. అలాంటి వ్యక్తి కరోనాతో అపోలో హాస్పిటల్లో చనిపోవడం. విజయసాయిరెడ్డికి కరోనా వచ్చింది, వెల్లంపల్లి శ్రీనివాస్కి వచ్చింది, ఈ బొత్స సత్యనారాయణ, ఈ అంబటి రాంబాబు, ఈ నాయకులందరికీ కరోనా వచ్చిన వీళ్ళు మరి అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ బతికారు. విజయసాయిరెడ్డి వీళ్ళంతా ట్రీట్మెంట్ కరోనాలో తీసుకుని ఎలా బతికారు, ఈసీ గంగిరెడ్డి ఎలా చనిపోయారు? అనుమానాలు. అదే కాదు, ఆ కువైట్ గంగాధర్ రెడ్డి ఈ హత్య నేరం తన మీద వేసుకుంటే 10 కోట్లు ఇస్తానన్నారని వాంగ్మూలం ఇచ్చాడు సిబిఐ. మరుసటి రోజు తర్వాత మళ్ళీ అడ్డం తిరిగాడు. అంటే మొదట వాంగ్మూలం ఎలా ఇచ్చాడు, వెంటనే ఎలా అడ్డం తిరిగాడు, ఏ ఒత్తిళ్లు పనిచేశాయి, ఎవరి బెదిరింపులు పనిచేశాయి. అతను ఎస్పీకి మొరబెట్టుకున్నాడు, నాకు ప్రాణహాని ఉంది. 2 సార్లు అతను వినతి పత్రం ఇచ్చాడు, తనకి భద్రత కావాలని. చచ్చిపోయాడు. విషపు గుళికలు కూల్ డ్రింక్లో కలుపుకుని చనిపోయినాడు ఒకడు, కల్లూరి శ్రీనివాసరెడ్డి. అంటే నీకు అనుమానాలు ఎందుకు? ఇలా వరుసపెట్టి సాక్షులంతా నీకు గొలుసు కట్టు మరణాలు. మనకి పరిటాల రవి హత్య కేసు గుర్తొచ్చింది, అందులో కూడా వరుసపెట్టి ఇట్లాగే అప్పట్లో చైన్ మర్డర్స్, చైన్ డెడ్స్, వీళ్ళంతా కూడా ఏంటి, డాక్టర్ సాంబశివరావు అప్పట్లో రైలు పట్టాల మీద శవమై తేలడం, ఆ మొద్దు సీను, అతన్ని జైల్లోనే చంపడం, ఓంప్రకాష్ ఎవరు అతను, వాడు పిచ్చోడని, తర్వాత అతను చనిపోవడం. ఆ తర్వాత పటోళ్ళ గోవర్ధన్ రెడ్డి. అంటే అక్కడ గొలుసు కట్టు మరణాలు, ఇక్కడ గొలుసు కట్టు మరణాలు, అనుమానాస్పద మృతులు. ఇప్పుడు ఇదే కాదు, లేటెస్ట్గా పిఏ కృష్ణారెడ్డి వివేక హత్య కేసు. అదే అతనికి వివేకానంద రెడ్డికి ఇన్నేళ్లు పిఏగా చేసినటువంటి కృష్ణారెడ్డి, అతను తప్పుడు కేసు. పులివెందుల పోలీసులు తేల్చేశారు అతను పెట్టిన కేసు తప్పుడు కేసు అని. ఏంటి, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ తనని బెదిరించాడని, కొట్టాడని, అసలు సునీత, రాజశేఖర రెడ్డి తనని బెదిరించారని, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పేర్లు చెప్పమంటున్నారని, తన చిత్రహింసలు పెట్టినట్టుగా పెట్టిన కేసు తప్పుడు కేసు అని రుజువైంది. అంటే ఈ హత్యలో కానీ, ఈ హత్యని కప్పిపెట్టడంలో కానీ, గుండెపోటుగా డ్రామా ఆడటంలో కానీ, కట్లు కట్టించడంలో కానీ, ఈ నేరాన్ని సునీత పైన, రాజశేఖర రెడ్డి పైన తొయ్యడంలో కానీ, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పైన అవాస్తవ ఆరోపణలు చేయడంలో కానీ వివేక పిఏ పాత్ర ఏంటి? అసలు ముందు కృష్ణారెడ్డిని వాళ్ళు విచారించాలి. అతనికి నోటీసులు ఇచ్చినట్టున్నారు పోలీసులు. అంటే ఎవరి ఒత్తిడి మేరకు భయపడి పిఏ కృష్ణారెడ్డి ఈ కేసు పెట్టాడు. తండ్రిని కూతురు చంపుకుంటుందా? సునీత మీద కేసు పెట్టించటం అంటే సునీత పోరాటం. తండ్రి హంతకుల్నింటి పరిస్థితుల్లో జైలుకు పంపాలని ఒక ఆడబిడ్డగా నీకు పులివెందుల, కడప, హైదరాబాద్, ఢిల్లీ దాకా కోర్టులన్నీ పోరాటం చేస్తూ ఒక పెద్ద యుద్ధం చేస్తోంది. ఆ సునీత మీద కేసు పెట్టించారంటే దొంగలు, ఈ హంతకులు ఎంత తెలివిగలాళ్ళు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటి, ఇప్పటికీ ఇది ఒక ఛాలెంజ్గా మారింది. వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికీ 6 ఏళ్ళు పూర్తయి 7వ ఏడు వస్తుందంటే 6 చనిపోయారు వరుస పెట్టి. ఇప్పుడు ఈ మొత్తం లెక్కేసుకుంటే చనిపోయిన వాళ్ళ పేర్లు, ఇక రేపు ఎవరు చనిపోతారు?
మళ్ళీ ఇంకా ఏంటి ఏం వినాల్సి వస్తుంది. అంటే 6 సంవత్సరాలు అయిపోయి 6 అనుమానాస్పద మృతులు చూసాం. అదే విధంగా 7వ సంవత్సరంలో అడుగు పెట్టేసరికి ఎవరు అనేటువంటి క్వశ్చన్ ఒకటి వస్తుంది. సరే, వీటన్నిటికన్నా మనం ముందు చూసుకుంటే ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వైసీపీకి సంబంధించినటువంటి ఒక ఏదైతే మేనిఫెస్టో తయారు చేస్తున్న టైంలో అక్కడ బాబాయ్ ఈజ్ నో మోర్ అని చెప్పి అజయ్ కల్లంతో చెప్పడం, సాధారణంగా 6 కిలోమీటర్లకి 10 కిలోమీటర్లకి హెలికాప్టర్ వేసుకొని వెళ్ళేటువంటి ఒక వైఎస్ జగన్ ఆ రోజు ఎందుకు రోడ్డు మార్గంగా వెళ్ళాడు? ఆ రోడ్డు మార్గంగా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న డ్రైవర్ ఎవరైతున్నారో తను కూడా చనిపోయాడు. సో దీన్ని ఎలా చూడాలంటారు? డ్రైవర్ నారాయణ. అవును. ఇప్పుడు ఈ వరుసపెట్టి చనిపోయిన అనుమానాస్పద మృతుల్లో అతను కూడా ఏది రోడ్డు మార్గంలో జగన్మోహన్ రెడ్డి భారతీ మేడంని తీసుకువెళ్ళిన దీంట్లో అంటే ఇక్కడ మనకి స్పష్టంగా కనపడుతుంది ఏంటి, ఎంత నిందితులు వాళ్ళు ఏ విధంగా దీన్ని చట్టంలో లొసుగులను ఆధారంగా చేసుకొని న్యాయం కళ్ళు గప్పుతున్నారో, కోర్టులని మాయ చేస్తున్నారో. ఇది భారత న్యాయ వ్యవస్థకే ఇదొక సవాల్. భారత శిక్షా స్మృతి మీద ఇదొక మాయని మచ్చ. ఇప్పుడు ఐపీసీని బిఎన్ఎస్గా మార్చారు కానీ వివేకానంద రెడ్డి హంతకుల్ని పట్టుకోలేకపోయారంటే అది మరి భారతదేశానికే ఒక అప్రదిష్ట. ఎందుకంటే ఆయన మామూలు వ్యక్తి కాదు. మీరు చెప్పారు ఏంటి, ఒక ముఖ్యమంత్రికి తమ్ముడు, ఒక ముఖ్యమంత్రికి బాబాయ్. అతను లోక్సభలో పనిచేశారు, అతను రాజ్యసభ తప్ప అన్ని సభలు చేశాడు. ఏది అటు అసెంబ్లీ చూశాడు, ఇటు కౌన్సిల్ చూశాడు, 30 ఏళ్ల ప్రజాప్రతినిధిగా మంత్రిగా పనిచేసినాడు. అన్నదమ్ములు రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి, రామలక్ష్మణుల్లాగా వాళ్ళ మధ్య ఐక్యత. అంటే ఏంటి, వివేకానంద రెడ్డి బిడ్డను కూడా తన బిడ్డగా తీసుకున్నాడు రాజశేఖర్ రెడ్డి. సునీత పెళ్ళి, జగన్ పెళ్ళి ఒకే రోజు జరిగాయి. సునీత రాజశేఖర్ రెడ్డి అని ఉంటుంది, జగన్ భారతి అని ఉంటుంది. పెళ్ళికి పిలిచింది ఎవరు, తాత రాజారెడ్డి, ఆగమనాభిలాషి. ఒకే రోజు చర్చిలో వీళ్ళిద్దరు పెళ్ళిళ్ళు చేస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, సునీతే ఎందుకు చంపించకూడదు, సునీత భర్తే ఎందుకు చంపి ఉండకూడదు. అక్రమ సంబంధాలు అంటగట్టారు వివేకానంద రెడ్డికి. ఎంత అన్యాయం అంటే, అన్యాయం అంటే నీ సొంత బాబాయ్ మీద అక్రమ సంబంధాలు నీ మీడియాలో ప్రసారం చేయటము, కథనాలు రాయడము. ఆయన ఏదో అక్బర్ అని, ఇంకొకరెవరో ఒక పిల్లాడిని ఒకరిని తీసుకొచ్చి అతను షహన్ షా, ఒక ముస్లిం భార్య, రెండో భార్య అని చెప్పి సౌభాగ్యం ఉత్తరం రాసింది, బహిరంగ లేఖ. సునీత తల్లి వివేకానంద రెడ్డి ఏమని, తనకు న్యాయం చేయమని. ముఖ్యమంత్రిగా నీకు నీ చిన్నమ్మ రాసిన ఓపెన్ లెటర్ అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వద్దని, అతనికే పట్టుబట్టి టికెట్ ఇవ్వడం. అసెంబ్లీలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు, ఒక కన్ను ఇంకో కన్నును పొడుస్తుందా యువర్ ఆనర్ అన్నాడు. ఒక కన్ను ఇంకో కన్నును పొడుచుకోవటం ఇప్పుడు అది కదా సిబిఐ తేల్చింది. అబ్బాయిలే బాబాయిని చంపారు అనేది ఇవాళ సిబిఐ ఇవాళ ఇంత దర్యాప్తుల్లో నిగ్గు తేల్చిందంటే, అవినాష్ రెడ్డి A8 అన్నారంటే, A7 భాస్కర్ రెడ్డి జైలుకి పంపారంటే, ఇప్పుడు ఇష్యూ ఇక్కడ ఇప్పటికైనా ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందా రాదా? లాజికల్ కంక్లూజన్కి ఈ కేసుని తీసుకువెళ్ళడంలో ఇన్వెస్టిగేషన్ ఎక్కడ వైఫల్యం చెందుతోంది, జ్యుడిషియరీ ఎక్కడ వైఫల్యం చెందుతోంది. సిబిఐ చెప్పచ్చు కేసు క్లోజ్డ్ అని, అవినాష్ రెడ్డి అరెస్ట్తో ఇక ఫుల్ స్టాప్. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డిని ఎందుకని విచారణకు పిలిపించలేదు? సార్, ఇక్కడ ఇంకొక విషయం మనం చూసుకుంటే, విజయసాయి రెడ్డి దాదాపు జగన్మోహన్ రెడ్డి A1 అయితే A2 విజయసాయి రెడ్డి, అది పార్టీలో కావచ్చు లేదా మిగతా కేసుల్లో కావచ్చు. అదే విజయసాయి రెడ్డి మొన్న పూర్తిగా రాజ్యసభ సభ్యత్వానికి కావచ్చు లేదా పార్టీ సభ్యత్వానికి పూర్తిగా రాజీనామా చేసి బయటకు వస్తున్నటువంటి తరుణంలో మీడియా సాక్షిగా, దేవుడి సాక్షిగా అంతా నిజమే చెప్తాను అంటూ ఆ ఒక్క నిజమైతే చెప్పేశాడు. ఏంటి అంటే, వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు విజయసాయి రెడ్డి గారే మొత్తం పూర్తి ఛానల్కి ఒక వాంగ్మూలం ఇచ్చాడు. ఏంటి అంటే, ఖచ్చితంగా ఇది గుండెపోటు అని చెప్పాడు. అది ఎలా చెప్పారన్నప్పుడు అది అవినాష్ రెడ్డి చెప్పమన్నాడు, నేను చెప్పానని చెప్పేసి అన్నాడు. ఎందుకని ఇప్పటిదాకా విజయసాయి రెడ్డిని ఇంకా
విచారించలేదంటే ఏమంటారు? ఇప్పుడు అప్రూవల్గా మారిపోయినటువంటి ఒక విజయసాయి రెడ్డిని ఇప్పుడు పిలిచి ఒకళ్ళు విచారిస్తే ఏం జరిగిందో పూర్తిగా కక్కేస్తాడా అంటే ఏమంటారు? మొన్న గుంటూరు పిలిపించి విజయసాయి రెడ్డిని ఎంక్వైరీ చేసింది సిఐడి వాళ్ళందరూ కూడా. ఆ కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్, కేవీ రావు బెదిరింపుల కేసులో దాంట్లో స్పష్టంగా చెప్పాడు విక్రాంత్ రెడ్డి కర్త కర్మ క్రియ. కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డిని అతన్ని ఫిక్స్ చేయటమే కాదు, అతనేమన్నాడు మళ్ళీ ఎప్పుడు రమ్మంటారని అడిగాడు. అవును, తిరిగి తనే అడుగుతున్నాడు. వీళ్ళు అతన్ని పలానా రోజు రమ్మని చెప్పాల్సింది, నేను ఎప్పుడైనా రావడానికి సిద్ధం, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధం అన్నప్పుడు ఇప్పుడు వివేక హత్య కేసులో కూడా విజయసాయి రెడ్డి మరి వాంగ్మూలం ఇవ్వడానికి సిద్ధంగా ఉండొచ్చు. ఇప్పుడు ఏది ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఇంతవరకు విచారించలేదు. మనం ఇందాక అనుకున్నది అదే, హత్య జరిగింది అన్న విషయం జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు తెలిసింది? మీరు ఇందాక చెప్పారు ఏదో మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టో కమిటీ మీటింగ్లో ఆయన ఉన్నప్పుడు ఎదురుగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అజయ్ కల్లం, జగన్మోహన్ రెడ్డి పైనుంచి పిలుపు రావడం, జగన్మోహన్ రెడ్డి పైకి వెళ్ళి కిందకు వచ్చి బాబాయ్ నో మోర్ అని చెప్పడం. అజయ్ కల్లం వాంగ్మూలం తీసుకున్నారు 164. అఫ్కోర్స్ తర్వాత ఆయన నాకు సంబంధం లేదని ఆయన అంటే ఆయన ఉండొచ్చు. అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వాంగ్మూలం కూడా తీసుకోవాలి కదా, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకోలేదు, ఇప్పుడు ఎందుకు తీసుకోరు మరి సిబిఐ? అంటే ఆయనకి ఎప్పుడు తెలిసింది హత్య అనే విషయం? అది గుండెపోటు అని మరి ఎందుకు ఆ సాక్షి ఛానల్లో ట్రాన్స్మిట్ చేశారు? విజయసాయి రెడ్డితో ఎందుకు చెప్పించారు? ఈ గుండెపోటు డ్రామా వెనక ఉన్నది ఎవరు? విజయసాయి రెడ్డి నిన్న ఏమన్నాడు? నాకు తెలియదు, నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాను, అవినాష్ రెడ్డి గుండెపోటు అని చెప్పాడు. అసలు హత్య జరిగినప్పుడు అక్కడ రంగన్న వాచ్మన్ అతను చనిపోవడం జరిగింది. అక్కడ పని మనిషి లక్ష్మమ్మ ఆ రక్తపు మడుగంతా కడిగిత మధ్యలో తను బయటకు వచ్చేసింది, పాపం కడగలేక మళ్ళా వెళ్ళి కడిగి ఆమెతో కడిగించారు. ఇప్పుడు నెక్స్ట్ లక్ష్మమ్మ వికెట్ పడుద్దా? అంటే ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటి అసలు? దీనికి ఇంకా అడ్డుకట్ట ఎక్కడ? ఇప్పుడు నెక్స్ట్ వికెట్ పిఏ కృష్ణారెడ్డి అంటే ఇప్పుడు దస్తగిరి భద్రత పెంచమని అడిగాడు. నిన్న తాజా అంశం అది కూడా, ఏది ఎస్పీకి అతను మొరబెట్టుకున్నాడు. ఇది జరిగిన వెంటనే రంగన్న మృతి, అదే స్లో పాయిజనింగ్ ఇట్లా వస్తున్న దీంట్లో తనకి దస్తగిరి ఏంటి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తనకి భద్రత పెంచలేదు, 1+1 పెంచినట్టున్నారు. నిన్న 2+2 చేశారు. అంటే అసలు ఇక వీళ్ళకి ప్రాణాల భద్రత ఎవరిస్తారు? హంతకులే ఈ విధంగా బయట తిరుగుతూ ఇలా భయోత్పాతం సృష్టిస్తుంటే, సాక్షులకే భద్రత లేకపోతే ఇప్పటికైనా దీనిపైన కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. భారత న్యాయ వ్యవస్థ మిగతా కేసులన్నీ ఒక ఎత్తు, వివేకానంద రెడ్డి హత్య కేసు ఒక ఎత్తుగా చూడాలి. సునీత పోరాటం ఇప్పటికైనా సక్సెస్ అవ్వాలంటే తను ఒకటే చెప్పుకుంది, అనేక సందర్భాల్లో అనేక ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూస్లో కూడా ఏమంది, ఇదొక గుణపాఠం కావాలి. ఇవాళ నా తండ్రికి జరిగిన అన్యాయం మరో తండ్రికి ఎవరికి జరగకూడదు. హంతకులకు శిక్ష పడకపోతే ఇక ఇది కంటిన్యూ అవుతుంది. ఇది ఈ రకంగా ఇంకా రాబోయే హంతకులు ఇంకెన్ని ఎత్తులేస్తారో, వీళ్ళనే పట్టుకోలేకపోతే శిక్షించకపోతే ఇక గుణపాఠం ఎవరు చెప్తారు? ఒకవైపు ఫ్యాక్షన్ ఏరియా, వీళ్ళంతా ఫ్యాక్షనిస్టులుగా ఫ్యాక్షనిజానికి అడ్డుకట్ట వేసామని చెప్పుకోవటం కాదు కదా. ఈ హంతకులకు ఇవాళ గనక శిక్ష పడకపోతే, ఈ కేసుని లాజికల్ ఎండ్కి తీసుకురాలేకపోతే వైఫల్యం, ఘోర వైఫల్యం అన్నమాట. ఇవాళ వివేకానంద రెడ్డి హత్య, ఆ హత్య వల్ల సానుభూతితోనే జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం, ఆ హత్యని నారాసుర రక్త చరిత్రగా రాయడం, దాన్ని వాళ్ళు తిప్పికొట్టలేకపోవడం, ప్రజలు కూడా నమ్మడం. ఆ రోజు చంద్రబాబు ఫోటో చేతిలో గొడ్డలి, కారుతున్న రక్తపు బొట్లు. అతని జీవితం చంద్రబాబు ఇప్పుడు ఎప్పుడైనా ఆయన ఎవరైనా హత్యలకి వీటికి ప్రోత్సహించడం కానీ కాపాడటం కానీ జరిగిన ఉదంతాలు, వాళ్ళది రైతు కుటుంబం, వాళ్ళేదో పాడి పంటలు, ఇప్పుడు హెరిటేజ్ కూడా పాలు అమ్ముకునే వ్యాపారమే కదా. ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఇష్యూ మనం అనుకుంటుంది అదే, ఏది ఈ నారాసుర రక్త చరిత్రాన్ని నమ్మించారు. ఎన్ని కట్టుకథలు అల్లారు. బీటెక్ రవి ఆదినారాయణ చంపించారన్నారు. మొదట్లో సునీత కూడా నమ్మింది, ఏది తర్వాత బయటపడింది, సిబిఐ ఈ మొత్తం నిగ్గు తేల్చింది. ఇప్పుడు ఈ గొలుసు కట్టు మరణాలు ఆగాలన్నా, ఈ హత్యని
ఒక ఎండ్కి తీసుకురావాలన్నా ఈ దర్యాప్తుని, లేకపోతే ఈ బాధితులకు న్యాయం జరగాలన్నా సౌభాగ్యమ్మ, సునీత వాళ్ళు కదా ఇవాళ నష్టపోయింది. తండ్రిని కోల్పోయింది వాళ్ళు, పెద్ద దిక్కును కోల్పోయింది వాళ్ళు. బాధితులకు న్యాయం చేయాలి, దోషులకు శిక్ష పడాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే సార్ ఇంకొకటి 2025 ఈ సంవత్సరంలోనే దాదాపు అభిషేక్ రెడ్డి జనవరిలో చనిపోవడం జరిగింది. నిన్నగాక మొన్న రంగన చనిపోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పలుమార్లు సునీత గారు, వైఎస్ సునీత గారు హోమ్ మినిస్టర్ని కలవడం జరిగింది. అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా కలవడం జరిగింది. ఇప్పుడు రంగన్న చనిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయడం, దాదాపు మీరు అన్నట్టుగా 20 శాంపిల్స్ తీసుకోవడం, ఖచ్చితంగా ఇప్పుడు కేసు కొలిక్కి రాబోతుందా? కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా సునీత గారికి న్యాయం జరగబోతుందా అంటే ఏమంటారు? ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దీన్ని సాదాసీదాగానో లేకపోతే దీన్ని ఉపేక్షించటమో ఇది కాదు. ఇప్పుడు జరగబోయే మరణాలకు అడ్డుకట్టపడాలి. వీళ్ళని ఇలా వదిలేసినట్లయితే ఇంకా ఏమి కంటిన్యూ అవుతుందో, గొలుసు కట్టు ఇక ఆగదా. ఇది ఒక చైన్ రియాక్షన్గా మారిన పరిస్థితుల్లో హంతకులను ఇప్పటికైనా కఠినంగా శిక్షించాలి. ఇప్పుడు అవినాష్ రెడ్డి ఆయన ఇప్పటికీ ఎంపీగా ఉన్నాడు, బెయిల్పై ఉన్నాడు. ఎందుకని మరి దానిపైన తర్వాత జరగట్లేదు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇంతవరకు ఎందుకని ఎంక్వైరీ చేయలేదు? మీరు రోడ్డు మార్గంలో ఎందుకు వెళ్ళారు? మీరు హెలికాప్టర్లో వెళ్ళాల్సింది, లేకపోతే ఫ్లైట్లో వెళ్ళాల్సింది. మీరు రోడ్డు మార్గంలో 8 గంటలు ప్రయాణించి సాయంత్రం దాకా ఇంటికి అక్కడికి చేరకుండా ఆ రోజు ఆ వెహికల్ డ్రైవ్ చేసిన నారాయణ ఎలా చనిపోయాడు? వీటన్నిటిపైన వీలైతే ఒక పెద్ద కమిషన్ అయ్యాలి. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి, బాధితులకు న్యాయం చేయాలి, హంతకులను కఠినంగా శిక్షించాలి. సార్ దాదాపు మీరు 40 ఏళ్ళ జర్నలిజంలో ఉన్నారు. గతంలో ఎప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్ చూసారా? అసలు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని ఎలా చూడాలంటారు? కడప ఎంపీ సీటు కోసమే ఈ హత్య జరిగింది. ఇది మనం చెప్పేది కాదు, షర్మిల చెప్తారు. ఈ కేసుకు సంబంధించి వాంగ్మూలం ఇచ్చిన వాళ్ళల్లో 275, 256 సాక్షి నంబర్, విట్నెస్ ఏంటి ఆ రోజు సిబిఐకి షర్మిల ఇచ్చినటువంటి వాంగ్మూలం. ఆ వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పింది, బాబాయ్ నన్ను కలిశాడు, నువ్వు కంటెస్ట్ చేయాలన్నాడు, నేను అన్నయ్య ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా చాలే అని అన్నాను. కాదు నువ్వు కంటెస్ట్ చేసి తీరాల్సిందే అని పట్టుబట్టి 2 గంటలు నా దగ్గరే కూర్చొని నాతో ఒప్పించుకుని కానీ వెళ్ళలేదు. ఆ తర్వాత హత్యకు గురయ్యాడు. అంటే ఏంటి, కడప ఎంపీ సీటు కోసమే ఈ హత్య జరిగింది అని చెబుతోంది ఎవరు? రాజశేఖర రెడ్డి బిడ్డ. ఇప్పుడు విజయమ్మ ఓపెన్ లెటర్ రాసింది, ఆడియో వదిలింది. జగన్మోహన్ రెడ్డి చిన్నమ్మ సౌభాగ్యమ్మ ఏమో బహిరంగ లేఖ రాసింది. జగన్ సొంత తల్లి విజయమ్మ ఏమో అమెరికా నుంచి ఒక వీడియో రిలీజ్ చేశారు. అదేగా అసలు ఈ పార్టీ ఓటమికి నీకు గొడ్డలు పెట్టయింది. ఏంటి, అవినాష్ రెడ్డిని ఓడించమని ఆమె పిలుపు, షర్మిలను గెలిపించమని ఆమె ప్రత్యక్షంగా పిలుపు ఇవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి నిలబెట్టిన క్యాండిడేట్కి వ్యతిరేకంగా ఓటు చేయమని జగన్మోహన్ రెడ్డి తల్లే ఆడియో వీడియో సందేశాలు ఇచ్చారంటే అక్కడే అర్థమైపోవటల్లా. ప్రజలు అవినాష్ రెడ్డిని గెలిపించవచ్చు, అది వేరే విషయం. భయపడో బెదిరో ఇప్పటికీ అక్కడ ప్రజల్లో కానీ అక్కడ పులివెందుల ఓటర్లలో కానీ ఒక భయం, ఒక జంకు, ఒక ఇది తగ్గలేదన్నమాట. కారణం ఏంటి? నిష్క్రియాపరత్వం, ప్రభుత్వాల నిష్క్రియాపరత్వం ఇవాళ ప్రజల పాలిట శాపాలుగా మారుతున్న పరిస్థితుల్లో దీనిపైన ఒక మేలుకొలుపుగా చూడాలి. సార్ ఇక్కడ ఒక చిన్న మాట ఏంటంటే 2019 మనం చూసుకుంటే దాంట్లో వైసీపీ గెలవడానికి కారణం, దాదాపు 151 స్థానాలు గెలవడానికి కారణం వైఎస్ వివేకానంద రెడ్డి. ఇదొక పాయింట్ అయితే 2024కి సంబంధించి మళ్ళీ సేమ్ అదే వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క కేస్ స్టడీయే పూర్తిగా పతనం చేసింది. అంటే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడేస్తానికి కారణం అంటే ఏమంటారు? వాస్తవమే కదా. ఏది
ఏ వివేకానంద రెడ్డి హత్యను అడ్డం పెట్టుకుని ఇతను ముఖ్యమంత్రి అయ్యాడో అదే వివేకానంద రెడ్డి హత్య నన్ను చంపింది వీళ్ళే, ఆ నేరాన్ని వాళ్ళ మీదకు మోపారు అనేది ఇవాళ అతని మెడకు చుట్టుకుని అతని కుర్చీని ఇవాళ కిందకి లాగింది కదా. ప్రతిపక్షం కూడా లేకుండా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి పతనానికి కూడా అదే కారణమైందంటే నీకు అక్కడే అర్థం కాల వివేకానంద రెడ్డి ఆత్మ ఎంత బలంగా కోరుకుందో. సునీత స్పష్టంగా చెప్పింది కదా, నా తండ్రి రక్తంతో తడిసిన సింహాసనం మీద కూర్చున్నామన్నాయని. ఇవాళ రక్తపు సింహాసనం మీద కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం జరిగింది, ఎక్కడుంది ఆ సింహాసనం? అంటే అధికారం కోసం రక్తపాతం, డబ్బు, జైళ్ళు, ఏం చేసుకోను ఈ అధికారం. జనాన్ని హింసించి మీరు అధికారం చెలాయిస్తే ఆ జనం తిరగబడితే తోక ముడవాల్సిందే. వాళ్ళ తోక ముడిచిన పరిస్థితి, జనంలోకి వెళ్ళలేని పరిస్థితి అన్నమాట. కడప వెళ్ళినా పులివెందులు వెళ్ళినా వాళ్ళందరూ నిలదీస్తున్నటువంటి పరిస్థితి. మా కాంట్రాక్టులు ఏంటి, మా డబ్బులు ఏంటి, మా ఎలా ఇప్పిస్తారు, ఇక్కడికి వచ్చినా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా అని బెంగళూరు పారిపోవటం, యలహంక. అవును అవును. అంటే చేసిన పాపాలు వెంటబడి తరుముతాయి. సో వివేకానంద రెడ్డి గారి హత్య ఏదైతే ఉందో దాన్ని కప్పిపుచ్చడానికి గంగాధర్ రెడ్డి కావచ్చు, గంగిరెడ్డి గారు కావచ్చు, అభిషేక్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు రంగన్న కావచ్చు, ఇలా ఎన్నో మర్డర్లు. సో దీనికి అంతం పడాలి అంటే ఎప్పుడు పడవచ్చు అంటే ఏం చెప్తారు? దానిపైన సిట్ వేశారు. ఇప్పుడు ఈ గొలుసుకట్టు మరణాల గురించి మొన్న క్యాబినెట్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆందోళన ప్రకటించడం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీటిపైన కఠినంగా వ్యవహరించాలి, ఇవన్నీ కూడా ఉన్నత స్థాయిలో దర్యాప్తు జరిపించాలి. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను పిలిపించారు ఏది క్యాబినెట్కి. ఇదంతా అతను గుప్తా వాళ్ళకి వివరించాడు. మరి ఇంతమంది 6 ఏళ్లలో 6 చనిపోవడం అంటే వాళ్ళందరూ కూడా కీలకమైన సాక్షులు, నిందితులు కావడం అంటే క్యాబినెటే ఆందోళన ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఉన్న వాళ్ళకి ముందు భద్రత కల్పించాలి. సునీత ఇవాళ ఆమె ఒక రకంగా సాహసం ఏంటి, ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తోంది. సౌభాగ్యమ్మ, విజయమ్మ జోలికి వెళ్ళకపోవచ్చు, ఏంటి వాళ్ళు ముసలాళ్ళు కాబట్టి. మరో మరణం జరగక ముందే మెల్కోవాలి, వీళ్ళకి అడ్డుకట్ట వేయాలి, కూరలు పీకాలి. ఏది ఇవాళ పాములు, విషనాగులు ఇవాళ ఈ విధంగా నీకు స్వైర విహారం చేస్తుంటే సర్పయాగం జరగాలి. చేస్తుందా మరి కూటమి ప్రభుత్వం సర్పయాగం? చూద్దాం సార్. సో మొత్తానికి వాయిస్ ఆఫ్ ది తెలుగు దీనికి సంబంధించి ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఈరోజు మార్చ్ 15, 2025 మీరు అన్నట్టుగా 6 ఏళ్ళు దాటి 7వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. సో ఇప్పటికైనా సరే ఖచ్చితంగా మీరన్నట్టు వైఎస్ సునీతకి తగిన న్యాయం జరగాలని చెప్పి వివేకానంద రెడ్డి గారి ఆత్మ శాంతించాలని చెప్పి అయితే కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.